మదర్స్ యూజువల్గా వాళ్ళ యొక్క యాంటీనేటల్ చెకప్స్ అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ మిస్ చేస్తూ ఉంటారు. వీటికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో మనం 3 మెయిన్ రీజన్స్ కింద కేటగరైజ్ చేసుకుందాం. ఫస్ట్ వన్, యూజువల్గా ప్రెగ్నెన్సీలో చాలా చెకప్స్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్, స్కాన్స్, మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఈ ప్రెగ్నెంట్ మదర్స్ అంతా వర్కింగ్ ఉంటారు అండ్ ఇంట్లో కూడా పనులు చూసుకోవాలి. సో దేర్ సో మచ్ ఆఫ్ మెంటల్ ఓవర్లోడ్. సో దీంట్లో మిస్ అవ్వచ్చు. రెండవ రీజన్ ఏంటంటే యూజువల్గా మదర్ నేను బాగానే ఉన్నాను అన్న ఫీలింగ్లో ఉండొచ్చు. లైక్ నేను బాగానే ఉన్నాను, బేబీ కూడా నాకు మూమెంట్స్ బాగానే ఉన్నాయి, సో ఈసారి స్కిప్ చేస్తాను అని అనుకోవచ్చు, ఎస్పెషల్లీ సెకండ్ టైం, థర్డ్ టైం మదర్స్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ యూజువల్గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్, టైర్డ్నెస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. దీనికి తోడు వర్కింగ్ మదర్స్ అండ్ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్. సో వీటన్నిటిలో ఏమవుతుందంటే యూజువల్గా మర్చిపోవడము, లేదంటే ఈసారి కాదు నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేసుకుందాము, లేదంటే స్కిప్ చేద్దాము అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ విజిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి విజిట్లో మదర్కి టెస్ట్లతో, చెకప్స్తో కొన్ని హెల్త్ ఇష్యూస్ లైక్ బీపీ, హై బీపీ, డయాబెటీస్ ఇలాంటివి డిటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇదే కాకుండా బేబీకి ఏమైనా గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ యాంటీనేటల్ చెకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని టిప్స్ ఇవి మర్చిపోకుండా ఉండేదానికి వాట్ యూ కెన్ డూ ఈజ్, మీ ఫోన్స్లో మీరు రిమైండర్స్ పెట్టుకోవడము, లేదంటే ఒక చిన్న కార్డ్లో మీకు నెక్స్ట్ విజిట్ ఏముంది అని మీ ఒక హ్యాండ్ బ్యాగ్లో మీరు క్యారీ చేస్తూ ఉండొచ్చు. అండ్ మీ ఇంట్లో వాళ్ళు మీకు రిమైండ్ చేయడం అనమాట, నెక్స్ట్ విజిట్ మీకు 1 వీక్లో ఉంది అన్నట్టుగా. అండ్ అట్ ద సేమ్ టైం డిస్కస్ విత్ యువర్ డాక్టర్, నెక్స్ట్ అపాయింట్మెంట్లో నాకు చెకప్తో పాటు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కానీ, స్కాన్స్ కానీ ఉన్నాయా అని. సో దిస్ వే యూ క్యాన్ update your checkups and stay healthy, be safe.